అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. అన్ని ప్రైవేట్ స్కూళ్ళతో పాటు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి. అటువైపు రెసిడెన్షియల్ స్కూళ్ళు హాస్టల్స్లో కూడా విపరీతంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని రెసిడెన్షియల్లో జాయిన్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే టీచర్స్ ఆ ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ పాఠాలు సిలబస్ అంతా కూడా ఒక మంచి సిలబస్ అందిస్తూ ఉన్నారు, మంచి పాఠాలు చెప్తా ఉన్నారు, మంచి రిజల్ట్ సాధిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్టల్స్. కాబట్టి తమ పిల్లల్ని మధ్యతరగతి పేద వర్గాల వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివించడానికి ఇష్టం చూపిస్తూ ఉన్నారు. అయితే ప్రైవేట్ స్కూళ్ళతో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా సమస్యలు పిల్లల్ని చేర్పించాలా వద్దా అనే దానికి ఒక ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. ఇప్పుడు మనం కిష్టారెడ్డిపేట స్కూల్ గురించే చూసుకుంటే ఇక్కడ స్ట్రెంత్ బాగుంది. ప్రస్తుతానికైతే 300 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు, 290 మంది విద్యార్థులు స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఇంకా అడ్మిషన్లు వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూలు, టీచర్లు ఫుల్ ఫ్లెడ్జ్గా టీచర్స్ ఉన్నారు, మంచి ల్యాబ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ల్యాబ్కి సరిపడా సామాన్లు దాని ఏమంటారు అన్నీ ఉన్నాయి. కానీ తరగతి గదులు లేవు, టాయిలెట్స్ లేవు. ఇట్లా ఓపెన్గా కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి, బెంచీలు లేవు, టాయిలెట్స్ చూస్తే అక్కడ మొత్తం చెత్త చెదరం, ఇట్లా సౌకర్యాలు సరిగా లేవు. మంచినీళ్ళు ఒకటే ట్యాప్ ఉంటుంది. వాష్ ఏరియా అప్పుడు భారత్ బిహెచ్ఈఎల్ వాళ్ళు అక్కడ వాష్ ఏరియా హ్యాండ్ వాష్ కోసం మంచినీళ్ళ కోసం కట్టించినప్పటికీ అది కూడా స్థానికుల లేకపోతే గుర్తు తెలియని వ్యక్తుల దుండగుల అంతా కూడా దాన్ని విరగొట్టి నల్లాలు మొత్తం కూడా విరగొట్టిన పరిస్థితి. అక్కడ పక్కన ఒక నల్ల ఉంటుంది, అది నాన్ స్టాప్ నిరంతర ప్రవాహ గంగ లెక్క అది వస్తూనే ఉంటుంది. ఆ నల్ల నీళ్ళు ఉన్నంతసేపు వస్తూనే ఉంటుంది, ట్యాంకులో నీళ్ళు అయిపోతే బంద్ అవుతుంది. దాన్ని ట్యాపు ఇది పట్టించుకునే నాదుడు కూడా లేడు. అయితే అడ్మిషన్ల కోసం వస్తున్నప్పటికీ తరగతి గదులు లేవని చూసి, పిల్లలకు టాయిలెట్స్ లేవని చూసి, కూర్చొని చదువుకోవడానికి బ్లాక్ బోర్డ్స్ లేవని చూసి చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. కొంతమంది లేదు టీచర్స్ బాగున్నారు, చదువు మంచిగా చెప్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చదువుకోవడానికి ఉంటున్నప్పటికీ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందుకే చదువుతున్నటువంటి జాయిన్ అయిపోయి చదువుతున్నటువంటి పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సౌకర్యాలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యల వల్ల పిల్లలు చదువుకోలేకపోతారని చెప్పేసి టీసీలు తీసుకొని వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మన కిష్టారెడ్డిపేట స్కూల్లో ఉంది. ఏదైతే ఈ అమీన్పూర్ ఏరియా ఉంటుందో పూర్తిగా కూడా మైగ్రేటెడ్ పీపుల్, రకరకాల ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ చుట్టుపక్కల దాంట్లో. వాళ్ళ పిల్లలే ఇక్కడ, అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళ పిల్లలే ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి. అయితే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో వీలైతే డబ్బులు కట్టగలిగితే ఉంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, లేదంటే ఇదే సమస్యలు ఒడిలో ఉన్నటువంటి కిష్టారెడ్డిపేట స్కూల్లో ఉంటున్నారు, లేదంటే మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పక్క ఊరు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లోకి వాళ్ళు టీసీలు తీసుకెళ్తున్న పరిస్థితి. అడుగుదాం ఒకసారి. ఇక్కడ ఈ బాధ్యత చూసినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి హిందీ పండిట్ ఉన్నారు, నాయక్ సార్. సార్, ఎట్లా ఉంది ఇక్కడ పిల్లల అడ్మిషన్కి సంబంధించి, పిల్లల వాళ్ళు టీసీలు తీసుకుని పిల్లల తల్లిదండ్రులకు సంబంధించి రియాక్షన్ ఎట్లా ఉంది? వాళ్ళు ఈ సమస్యలు ఇట్లా క్లాస్ రూమ్స్ లేకపోవడం కావచ్చు, టాయిలెట్స్ లేకపోవడం కావచ్చు, వీటన్నిటి పట్ల ఏమంటా ఉన్నారు? అయితే బడిబాట కార్యక్రమంలో మేము ఇల్లు తిరిగినప్పుడు సార్, ఇక్కడ అడ్మిషన్ కోసం చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి ఇక్కడ పరిస్థితులను చూశారు. ఇక్కడ ముందు రూమ్స్ లేవుగా సార్, ఎక్కడ కూర్చుండి పెట్టుకుంటారు. ఇప్పటికే మీ దగ్గర ఇంచుమించు 200-300 మంది పిల్లలు ఉన్నారు. యాక్చువల్ మా దగ్గర 270 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇంచుమించుగా 300 మంది పిల్లలు ఉన్నారు. ఈ 300 పిల్లలకు మరి ఎక్కడ కూర్చుండి పెట్టుకుంటారు? రూమ్స్ సరిగా లేవు. మళ్ళీ ఇంకోటి మీది హాఫ్ డే స్కూలే ఉంది. ఇక్కడ టాయిలెట్స్ సరిగా లేవు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ ప్రహరీ కూడా, గ్రౌండ్ కూడా సరిగా లేదు. పిల్లలు బయటకు వస్తున్నారు, లోపలికి వస్తున్నారు, బయట వాళ్ళు కూడా లోపలికి వస్తున్నారు. ఈ రకరకాల కారణాల చేత కొందరు జాయిన్ చేసుకోకుండా రిటర్న్ వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. కొందరు పోయినసారి చదువుకున్న పిల్లలు, ఇక్కడ అడ్మిషన్ ఉన్న పిల్లలకి ఏం చేశారంటే, ఇక్కడ సరిగా లేదు అని కొందరు మంచిగా ఎడ్యుకేటెడ్ ఉన్న తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఇక్కడ హాఫ్ డే స్కూల్ ఉంది, వసతులు సరిగా లేవు. కొందరు లేడీస్ వాళ్ళ అమ్మాయిల వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇక్కడ అసౌకర్యంగా ఉంది, టాయిలెట్స్ సరిగా లేదని వాళ్ళు కూడా టీసీ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అడ్మిషన్స్ అవుతున్నారు, మళ్ళీ విత్డ్రాయల్స్ అవుతున్నాయి. ఈ రకంగా ఈ బడి కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది. ఈ బిల్డింగ్ సరిగా అయిపోయి, టాయిలెట్ సరిగా అయిపోతే మా సమస్యలన్నీ తీరిపోతాయి. మళ్ళీ ఇంకొకటి హాఫ్ డే స్కూల్, ఫుల్ డే స్కూలు మేము 8 గంటలు చేయాల్సిన పనిని 4 గంటలలోనే చేయాల్సి వస్తుంది. ఎంత ప్రెజర్ పడుతుంది? పిల్లల మీద ఎంత ప్రెజర్ పడుతుంది? అంటే మా మీద ప్రెజర్ పడుతుంది, పిల్లల మీద ప్రెజర్ పడుతుంది. చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే 40-45 నిమిషాలు తీసుకోవాల్సిన పీరియడ్ను మేము 30 నిమిషాలే తీసుకుంటాం. ఇక్కడ 8 పీరియడ్లు సాగాల్సిన రోజు మేము 7 పీరియడ్లుగానే మార్చుకున్నాం ఇక్కడ. అలాంటి వల్ల మాకు చెప్పడం ఇబ్బందే, పిల్లలు దాన్ని గ్రహించి నేర్చుకోవడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ బిల్డింగ్ అయితే కూడా మా సమస్యలు తీరిపోతే పిల్లలు కూడా మంచి విద్యను అందించిన వాళ్ళం అవుతుంది నా అభిప్రాయం సార్. స్కూల్ నడుస్తుంది 9 to 12:30 వరకు. మాది ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏమో 12:45 నుంచి 5 వరకు మేము నడిపిస్తున్నాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా అయితే గవర్నమెంట్ దీని ప్రకారం మనకు 1 to 5 ఉండాలి, 1 to 4:45, కానీ మేము 1 to 5 నడిపిస్తున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే మరి 10th క్లాస్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని మేము 11:30కే పిల్లలు రమ్మంటున్నాం.
కిష్టారెడ్డిపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ సరళ మేడం మనతో ఉన్నారు. అడుగుదాం, అంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసే క్రమంలో వాళ్ళ పేరెంట్స్ ఏం అడుగుతూ ఉన్నారు, ఏం చూస్తూ ఉన్నారు, అంటే క్లాస్ రూమ్స్ సరిగా లేవు, హాఫ్ డే స్కూల్స్ నడిపిస్తూ ఉన్నారు, టాయిలెట్స్ లేవని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఏమేమి అడుగుతున్నారు, అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయి, అంటే అడ్మిషన్ అవుతూ ఉన్నాయా, విత్డ్రాల్ ఎట్లా ఉన్నాయి, అడ్మిషన్ ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం ఎంతమంది స్ట్రెంత్ హై స్కూల్లో ఉంది, జెడ్పిహెచ్ఎస్ కిష్టారెడ్డిపేటలో ఉంది, టీచర్ని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది అడ్మిషన్ల పరిస్థితి ఏంటి, ఎంతమంది ఈ ఇయర్ కొత్తగా వచ్చినారు, మొత్తం ఓవరాల్గా ఎంతమంది, అంటే కొన్ని రకరకాల కారణాల వల్ల ఎవ్రీ ఇయర్ కొంతమంది విత్డ్రా అవుతూ ఉంటారు. ఈ ఇయర్ ఎంతమంది విత్డ్రా అయినారు, ఏ రీజన్స్ తోటి విత్డ్రా అయినారు? చాలామంది పిల్లలైతే అంటే అడ్మిషన్స్ బాగానే వస్తున్నాయి సార్. అడ్మిషన్స్ ఈసారి 49 వచ్చింది. ఆ 49 మంది పేరెంట్స్ కూడా వచ్చి ఇట్లా స్కూల్ లేదు కదమ్మా ఎట్లా మరి అంటే, అవునమ్మా మాది పరిస్థితి ఇట్లుంది, మరి బిల్డింగ్ అయితే శాంక్షన్ అయింది కానీ పూర్తి కాలేదు, మరి మీ ఇష్టం, మీకు నచ్చితే వేయండి లేకపోతే ఇక వాళ్ళకు ఫీజులు కట్టే సోర్సెస్ లేక వాళ్ళు చాలామంది కూడా కొంచెం ఒబే అయ్యి వాళ్ళు వేసుకుంటున్నారు సార్. ఈసారి 49 మంది న్యూ అడ్మిషన్ అయింది. 44 మెంబర్స్ విత్డ్రా అయినరు. ఎందుకు విత్డ్రా అవుతున్నారు అని అంటే, రూములు లేవమ్మా కష్టమవుతుంది, మేము పొద్దున పోతున్నాము, మరి పొద్దున స్కూల్ లేదు, హాఫ్ డే స్కూల్ ఉంది, అట్లా అని వాళ్ళ సమస్యలు చెప్తున్నారు సార్. సరే మరి మేము కూడా ఏం చేయలేము కదమ్మా, మరి ఇది మా పరిస్థితి అని మాకున్న దాంతో మేము వారికి చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఇక్కడ స్కూల్లో ఎంతమంది లేడీ టీచర్స్ ఉన్నారు, మీకు ఆఫీస్ రూమ్ కావచ్చు, స్టాఫ్ రూమ్ కావచ్చు, వాష్రూమ్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మేము 4 లేడీ టీచర్స్ ఉన్నాం సార్. 4 లేడీ టీచర్స్ కూడా మరి వాష్రూమ్స్ ప్రైమరీ వాష్రూమ్సే వాడుకుంటున్నాము. మరి వాష్రూమ్స్ మరి పిల్లలకు కానీ మాకు కానీ సరైన వాష్రూమ్ కూడా సరిగా లేదు. అవును సార్, అవును, వాష్రూమ్ కూడా సరిగా లేదు, పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ కూడా. స్టాఫ్ రూమ్ కూడా ఏం లేదు సార్, ఉన్న వస్తువులన్నీ వచ్చి స్టాఫ్ రూమ్ పెట్టబడినాయి. ఇంకా మేము ఇక్కడ ఇట్లా బయటనే కూర్చోవాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. మనం చూస్తే పిల్లల తల్లిదండ్రులు స్కూల్ బిల్డింగ్ చూస్తారు, స్కూల్ గ్రౌండ్ చూస్తారు, టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయో చూస్తారు, టీచర్స్ ఎట్లా ఉన్నారో చూస్తారు, క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నాయో చూస్తారు, ఇవన్నీ చూస్తారు. అలాంటి సౌకర్యాలన్నీ లేకపోవడం వల్ల ఈ ఇయర్ కిష్టారెడ్డిపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 49 అడ్మిషన్లు వస్తే 44 విత్డ్రాల్స్ వచ్చినాయి. అంటే ఆయారాం గయారాం లెక్క ఎంతమంది వస్తున్నారో మళ్ళీ అంతమంది బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. పూర్తిగా సౌకర్యాలు ఉండి, అన్ని తరగతి గదులు ఉండి, ఆఫీస్ రూమ్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మిగతా అన్ని పరికరాలు ఉన్నాయి. సైన్స్ ల్యాబ్కి కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్కి కావచ్చు, ఫిజికల్ సైన్స్ ల్యాబ్కి కావచ్చు, మ్యాథ్స్కి సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే కావాలో అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ డిస్ప్లే చేయడానికి, పిల్లలకు పెట్టడానికి, చూపించడానికి సరైన తరగతి గదులు లేవు. కాబట్టి చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి వేరే స్కూల్లో వేస్తూ ఉన్నారు. 4 రూపాయల నుండి డబ్బు ఫీజు కట్టగలిగిన వాళ్ళు చిన్న ప్రైవేట్ స్కూల్లో వేస్తే, ఫీజు కట్టలేని వాళ్ళు కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే స్కూల్లో చదివిస్తుంటే, కొంతమంది మాత్రం ఆడపిల్లలకు టాయిలెట్స్ ఇబ్బంది అవుతున్నాయి, తరగతి గదులు ఇబ్బంది అవుతున్నాయి. వాళ్ళు పనిలోకి వెళ్ళే టైం, ఉదయం పనిలోకి వెళ్ళి సాయంత్రం వస్తారు, కానీ పిల్లలు మధ్యాహ్నం స్కూల్కి రావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు వస్తారో స్కూల్కి పోతారో రారో ఆ తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. వాళ్ళు పనికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు స్కూల్కి రావచ్చు, స్కూల్ డుమ్మా కొట్టి ఆటలు ఆడొచ్చు, రోడ్ల మీద తిరగచ్చు. అట్లా పిల్లలు బడికి పోరేమో అన్న ఒక రకమైన ఆలోచనతోటి ఈ మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటల వరకు నడుస్తున్నటువంటి స్కూల్లో నుంచి అడ్మిషన్ తీసుకెళ్ళి వేరే దగ్గరలోని గవర్నమెంట్ స్కూల్లో, లేకపోతే ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. సో ఈ స్కూలు పూర్తిగా తరగతి గదులు అన్నీ కట్టి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే కిష్టారెడ్డిపేట స్కూల్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్గా నడుస్తుండడానికి మన దగ్గర ఇక్కడ వస్తున్నటువంటి రిజల్ట్ కావచ్చు, అడ్మిషన్లు కావచ్చు, పిల్లల చదువు, వాళ్ళని చూస్తే వాళ్ళ యాక్టివ్నెస్ కావచ్చు, అదంతా కూడా మనం అక్కడ గమనిస్తే చెప్పొచ్చు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.